హాయ్ హలో నమస్తే ఎస్వి కార్స్ మెట్పల్లి. ఈరోజు 4వ తారీఖు 11 నెల 2025 మంగళవారం సాయంత్రం 6 గంటలకైతే వీడియో తీసిన సార్. ఈ కార్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్సీ 2019 డిసెంబరు 2020 జనవరిలో అయితే రిజిస్ట్రేషన్ అయింది సార్. ఆ బండి అయితే ఒక కంపెనీలో నడిచింది. ఇది ఎన్పిటి కంపెనీ అంటే ఎవరికైనా తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో చాలా అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. అలా డ్రైవర్లకు కూడా ప్రతి 1 ఇయర్కి ఒకసారి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తేనే అలా బండ్లు నడపనిస్తారు. చాలా నీట్గా నడిపించుకున్నారు. సింగిల్ ఓనర్ వెహికల్, ఒకటే ఓనరు. ఇప్పటి వరకు ఓనర్ అయితే చేంజ్ కాలేదు సార్. బండి అంటే ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు, ఏది కూడా డ్యామేజ్ అనేది కాలేదు. రీడింగ్ వచ్చేసి 1,60,121 ఉంది. రీడింగ్ అయితే ఒరిజినల్ కాకపోవచ్చు సార్, జెన్యున్ అయితే కాదు. రివర్స్ కెమెరా ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది సార్. దీనికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. సెంటర్ లాకింగ్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఎయిర్ బ్యాగ్ వస్తుంది, దీనికి డబుల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. ప్యాసింజర్కి వస్తుంది, కో ప్యాసింజర్కి వస్తుంది, డ్రైవర్కి వస్తుంది, కో ప్యాసింజర్కి వస్తుంది, ఇద్దరికైతే వస్తుంది. దీనికి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. కొత్త మోడల్, కొత్త సిస్టమ్కు సీట్ అడ్జస్ట్మెంట్ ఉన్నది. కార్ అయితే టోటల్లీ జెన్యున్గా ఉంది. 28 మైలేజ్ వచ్చిందండి. నేను హైదరాబాద్ నుంచి నిన్న నైట్ అయితే నేను తీసుకొని వచ్చిన 28 మైలేజ్ వచ్చింది నా డ్రైవింగ్కి అయితే. ఇంకా మామూలుగా మనం ఎట్లా నడుపుకున్న 25కు అయితే తక్కువ అయితే మైలేజ్ రాదు సార్. టైర్ పర్సెంటేజ్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి సార్. ముంగట అయితే 50% ఉంది, వెనకాల అయితే 40% అయితే అట్లా ఉంది సార్. బండిలో ఒకటే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఒకటి మాత్రం టచ్ అప్ అయింది సార్. ఇక్కడ నుంచి వెళ్ళి నేను చూపిస్తున్న ఏరియా అవుతుంది. ఇక్కడైతే వెనకాల ఏదో చిన్నగా తగిలితే ఇంతమంది చేయించిన అన్నట్టు. ఇది ఒక్కటే డ్యామేజ్ తప్ప బండిలో అయితే ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు సార్. మీరైతే చూడండి, ఎంత అంటే చాలా నీట్గా ఉంది. సింగిల్ ఓనర్, ఒక్కడే ఓనర్ చేంజ్ కావాలి ఇప్పటివరకు. హైదరాబాద్తో ఉంది. మీకు ఈ నెంబర్ ఉంది, నెంబర్ తోటి కూడా బండి అయితే చూసుకోవచ్చు. ఇది మన ఆఫీస్లో ఉంది. ఆఫీస్కి అయితే అమ్మకానికి వచ్చింది సార్. ఈ టాటా బండ్లకి ఇక్కడైతే ఇదైతే కామన్ మామూలుగా అయితే వస్తాయి రస్ట్. జెన్యున్గా అంటే జెన్యున్గా ఉంది. బండి చాలా బాగుంది సార్. దీనికి ఫైనాన్స్ అయితే ఒక 2 లక్షల వరకు అయితే ఫైనాన్స్ వస్తాయి సార్. నేను మొన్ననే ఒక వేరే బండికి అయితే చేయించిన. వాళ్ళు చేకుంటోళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి తీసుకువేరు. హైదరాబాద్లో బండ్లు ఉంటాయంటే మీ దగ్గర జెన్యున్గా ఉంటాయన్న, మీరు ఎక్కడికి వెళ్ళి ఇస్తారో బండ్లు కానీ మన దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని పోయారు. ఎన్పిటి కంపెనీలో నడిచింది. నేను మీకు అది మళ్ళీ చూపిస్తా. నీట్గా ఉంది, ఎక్దమ్ నీట్గా ఉంది. ఇగో ఈ కంపెనీలో నడిచింది సార్. మీకు కావాలంటే తెలుసుకోవచ్చు. ఈ కంపెనీలో నడిచిన బండ్లు అన్ననే చెప్తున్నాడు, మనకు బండి ఇచ్చిన చెప్తున్నాడు. అన్న మాకు బాగా స్ట్రిక్ట్ ఉంటుంది, ప్రతి పేపర్స్ కానీ ఏది కానీ ఎక్కడ చిన్న ఇష్యూ ఉన్నా కూడా బండ్లు అయితే మాకు నడపనియరన్న, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆఫీస్లో అయితే అని చెప్తున్నాడు. మల్లేష్ ఒకసారి ఇంజన్ కూడా మీకు అయితే నేను చూపిస్తాను సార్. ఇంజన్ కూడా చూడండి, షోపట్టి కానీ ఇంజన్ కానీ ఇవన్నీ ఇవి చూసిరు కదా, స్టిక్కర్స్ ఇవన్నీ అయితే వైట్ లైట్లు కానీ అవన్నీ టోటల్ అంటే జెన్యున్ ఒరిజినల్గా ఉన్నాయి. మనకు షోరూమ్ నుంచి అయితే ఎట్లా వచ్చింది అట్లనే ఉంది. 60,000 వరకు అయితే షోరూంలో చేయించిన అన్నాడు. ఆ తర్వాత అయితే బయట చేయించుకున్నా అని చెప్పిండు. ఆయిల్ చుక్క కూడా ఒక డ్రాప్ కూడా ఇక్కడ లీకేజ్ అయితే లేదు సార్. టోటల్ జెన్యున్గా ఉంది, ఒరిజినల్ కండిషన్ తోటి ఉంది. బ్యాటరీ కూడా కంపెనీ బ్యాటరీ ఉంది, మంచిది. బానట్కి ఇప్పటి వరకు అయితే పాన పెట్టలేదు సార్. ఇది ఒక్కటైతే ఇది ఇక్కడ ఈ సైడ్ నుంచి లేదు, 2 వీలర్ ఏదో తలుగుతే అయితే చేయించినాను అయితే చెప్పిండు. ఇక్కడ పెయింట్ వేపియలేదు జస్ట్ అంతే. బండిలో అయితే మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సార్. మీకు లోన్ కావాలన్నా కూడా నేనైతే లోన్ అయితే చేపిస్తాను. మీకు లోన్ కావాలంటే లోన్ చేపిస్తాను సార్. లోన్ అవైలబుల్ ఉంది, లోన్ చేపిస్తా. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్. జనవరి వరకు ఉంది, ఒక 2 నెలలు అయితే ఇన్సూరెన్స్ ఉంది. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ట్యాక్సీ ప్లేట్కు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆయన అయితే ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు. ఓకే, ఎవరికైనా కావాలంటే మన ఆఫీస్లో ఉంది సార్. మన ఆఫీస్ అడ్రస్ అయితే మీకు తెలుసు కదా సార్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తారు సార్, ఆంధ్ర వాళ్ళకైతే పనిచేస్తారు. ఎవరైనా కావాలంటే మనకైతే కాల్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.